గడిచినటువంటి శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృప చూపించి సజీవ లెక్కలో నిలబెట్టి దేవుని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి మహా తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నా శుభాలను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినాలని ఆశతో, ఆసక్తితో మనం ప్రార్థన పూర్వకంగా దేవుని మందిరానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ సిద్ధమేనా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరు కూడా ఆవలింతలో రాకూడదు, మాట్లాడకూడదు, ఎటు తిరగకూడదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పిల్లలతో సహా దేవుని వాక్యం వైపే ఉండాలి. ఏదో అల్లరి చిల్లరగా వచ్చేసి వెళ్ళిపోవటానికి కాదు, ఓకేనా? పుస్తకాలు తెచ్చి మూసేసేయండి, దయచేసి పక్కన పెట్టేసేయండి. స్కూల్ కాదు ఇది, ఏదో టైంపాస్గా ఇక్కడ ఏదో సమయాన్ని అక్కడ ఖర్చు పెడదాను కాదు. తీసి పక్కన పెట్టేసి ఇటు చూడాలి. ఎవరు మాట్లాడకూడదు. ఇది దేవుని సన్నిధి, క్రమశిక్షణ ఖచ్చితంగా మనం పాటించాలి. వాక్యంలోకి వెళ్దాము. ఈ దినము ఈ సాయంకాలపు ఆరాధన నిమిత్తమై దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 11వ వచనం. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తెరవండి, లేనటువంటి వాళ్ళు చదువుతుండగా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. జాగ్రత్తగా దేవుని వాక్యం వైపు మనం శ్రద్ధ వహిద్దాం. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువాళ్ళు, నీళ్లు చేదుకొని స్థలములలో ఉండువారు, నీళ్లు చేదుకును స్థలముల్లో ఉండువారు, యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు, యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలు నామములో గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. న్యాయాధిపతులు ఈ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీద న్యాయాధిపతులను పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మ ఇదా అంజి ఫ్యాన్. ఈ న్యాయాధిపతులు గ్రంథంలో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను మనము గమనించవచ్చు. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే నాలుగు అంశాలు, అంటే న్యాయాధిపతుల్లో ఏం జరిగిందంటే 4 రకాలుగా మనం విభజించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవుని బిడ్డలు దేవునికి అవిధేయత ప్రదర్శించి దేవునికి దూరంగా జరిగిపోవటం. ఆ జరిగిపోయినప్పుడు దేవుడు శత్రువుల చేతిలో పడినట్లుగా దేవుడు అంటే శత్రువుల చేతికి వారిని అప్పగించటం. అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు తిరిగి వాళ్ళని మొరపెట్టడం. 4వ అంశం, దేవుడు వారికి న్యాయాధిపతిని ఒకరిని ఏర్పాటు చేసి వాళ్ళని రక్షించటం శత్రువుల చేతి నుండి. అంటే పాపము చేయటం, ఆ పాపానికి ఒక రకంగా శిక్షను అనుభవించటం, అటు పిమ్మట దేవుని వైపు తిరిగి వాళ్ళు ప్రాయశ్చిత్తంతో అంటే పశ్చాత్తాపంతో దేవుణ్ణి మొరపెట్టడం, దేవుడు వాళ్ళ నుండి విడిపించటం. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో మనము చూడొచ్చు. మొత్తం ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారంటే 13 మంది న్యాయాధిపతులు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. ఇజ్రాయెల్ ప్రజలకి రక్షణ కలిగించి వాళ్ళకి న్యాయము తీరుస్తూ శత్రువుల మీద నుంచి విజయాన్ని సమకూర్చుతూ దేవుడు వాళ్ళని ప్రేరేపించి శత్రువుల చేతుల నుండి వాళ్ళని రక్షించినట్లుగా మనం చూసినట్లయితే, ఆ తర్వాత గ్రంథం సమూయేలు గ్రంథం మొదలైద్ది. అందులో ఏలి అదేవిధంగా సమూయేలు వీళ్ళిద్దరిని కూడా
మనము లెక్కించినప్పుడు, అంటే పండితులు లెక్కించారు, ఏలీ, సమూయేలు వీళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రజల మీద న్యాయాధిపతులుగా వ్యవహరించారు. వీళ్ళు ప్రవక్తలు. వాళ్ళతో కూర్చి మనము 15 మంది న్యాయాధిపతులను మనం చెప్పుకోవచ్చు. ఇందులోకి వచ్చేపటికే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 5వ అధ్యాయము 11వ వచనంలోకి వచ్చేపటికే ఒక సంఘటనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఇజ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరగకోకుండా అవిధేయత ప్రదర్శించి దేవునికి దూరంగా జరిగిపోయినప్పుడల్లా కూడా శత్రువుని పురుగొలిపేవాడు దేవుడు. వాళ్ళ మీద శత్రువులు పడిపోయి విపరీతమైనటువంటి హింసను జరిగిస్తున్నటువంటి సమయము. అలాంటి సమయంలో ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజల మీద కనాను దేశానికి సంబంధించినటువంటి యాబీను అన్నటువంటి రాజు, అతని యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి సిసేరా అన్నటువంటి ఆ వ్యక్తి ఇద్దరూ కలిపి ఇశ్రాయేలీ ప్రజల్ని దారుణంగా హింసిస్తున్నటువంటి పరిస్థితులు. ఒక దాదాపుగా 20 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని చాలా పీడించేసి విపరీతంగా వాళ్ళని హింసించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక ప్రవక్తిని దేవుడు ఎంచుకున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 13 మంది లేదంటే 15 మంది న్యాయాధిపతుల్లో స్త్రీ కూడా ఉంది. ఆవిడ పేరేంటి చెప్పండి? ప్రవక్తిని దేవుడు ఎంచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో స్త్రీలకి చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. దెబోరా, చెప్పండి ఎవరు ఆవిడ పేరు? దెబోరా అన్నటువంటి స్త్రీని ప్రవక్తినిగా దేవుడు ఎంచుకొని తన భర్తతో పాటుగా అక్కడ ఉన్నటువంటి రాజు, అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు బారాకు అనేటువంటి రాజు, వీళ్ళందరూ కలిపి దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తి కొలది దేవుడు వారికి తోడై ఉండి వాళ్ళని పురుగొల్పి ప్రేరేపించి ఆ కనాను దేశస్థుడైనటువంటి రాజు అయినటువంటి ఆ రాజుని, ఆ సిసేరాని, అంటే యాబీనును ఆ సిసేరాని కూడా వాళ్ళు జయించినట్లుగా ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. సిసేరాకి 900 రథాలు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అంటే యాబీను యొక్క రాజు యొక్క బలము ఎవరి చేతిలో ఉందంటే, ఎవరిని చూసి ఆయన కొంచెం ఎగిరిపడుతూ ఉండేవాడంటే అతని యొక్క సైన్యాధిపతి అయినటువంటి సిసేరాకి 900 రథాలు ఉన్నాయని చెప్పేసి బైబిల్ చదివిస్తూ ఉన్నప్పుడు అవి ఇనుప రథాలు అని ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 900 మంది రౌతులు కూడా ఉన్నారు. రౌతులు అంటే ఏంటి? రథాలని నడిపించేటువంటి వారధులు అని చెప్పొచ్చు కదా. వాటిని నడిపించేటువంటి వాళ్ళని రౌతులు అని పిలుస్తారు, అంతేగాని అది ఒక కులం కాదు. అది ఇనుప రథములు. ఇనుప అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అది తొక్కేస్తుంది అనమాట. అలాగా ఇనుప రథములు అని బైబిల్లో ఎందుకు రాయించారంటే సిసేరా గురించి, ఆ ఇనుప రథములు ఏ విధంగా అయితే స్ట్రాంగ్గా ఉంటాయో ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజల్ని చాలా హింసిస్తున్నటువంటి వారుగా అక్కడ మనము నిదర్శనంగా చూడొచ్చు. అక్కడ అలాంటి పరిస్థితుల్లో దెబోరా, బారాక్, అతని యొక్క ఆ దెబోరా యొక్క భర్త, వీళ్ళు దేవుని చేత ప్రేరేపించబడి శత్రువులని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో 5వ అధ్యాయము 11వ వచనానికి వచ్చేప్పటికే అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? అక్కడ ఏం రాయబడి ఉందంటే, వినుకాండ్రు యొక్క ధ్వని. ఒకసారి చదువు మరి. 5వ అధ్యాయం 11వ వచనం. వినుకాండ్రు యొక్క ధ్వనికి దూరంగా ఉన్నారంటే వీళ్ళు. మొదటిది, నీళ్లు చేదుకుని స్థలముల్లో ఉండువారు. అంటే విలుకాండ్రులు ధ్వని అన్నటువంటి దూరంగా ఉన్నారంట, దానికి దూరం అయ్యారు. అంటే ఒకప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఆ విల్లుకాండ్రులు విద్య ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ ధ్వనికి చాలా ఇరిటేషన్ వచ్చేసింది వాళ్ళకి. విని ఒకలాంటి కృంగిదల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యుద్ధాలు ఎలా ఉన్నాయి? బాంబులు విసురుతూ ఉన్నారు కదా, హైడ్రోజన్ బాంబులు వచ్చినాయి, రకరకాల బాంబులు వచ్చేసినాయి. ఎక్కడో ఉండి మరొక దేశం వైపు ఆ బాంబుల్ని వాళ్ళు ప్రయోగిస్తూ ఉన్నారు కదా.
అవి చాలా వేగంగా దూసుకుపోయి ఇక్కడుంటే ఆ వేరే దేశానికి, ఇక్కడ నుంచి భారతదేశం నుండి వేరే దేశానికి అవి చాలా స్పీడ్గా ప్రయాణిస్తూ అక్కడ ఉన్నటువంటి దేశంలో ఆ బాంబులు పడి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దాలు వింటూ ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో తెలుసా. ఇప్పుడు ఇజ్రాయేలు, అదేవిధంగా ఇరాకేనా, ఇరాన్, అలాగే అమెరికా, ఇరాన్, ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటుంటే ఆ బాంబులు సౌండ్కి ఎలా ఉంటుంది అక్కడ, వాళ్ళ ఆ ధ్వనికి వాళ్ళు చెవులన్నీ కూడా రింగులు మోగుతూ భయంకరమైనటువంటి శబ్దాలు. ఇది ఎప్పుడు ఆగిపోద్దా, ఎప్పుడు ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదురుతాయా అని చెప్పేసి చాలా దేశాలు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. యుద్ధం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, శాంతి లేనప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ప్రభావం అన్ని దేశాల మీద పడుతుంది. యుద్ధం జరుగుతూ ఉంది, క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అంటే మనం వాడుతున్నటువంటి గ్యాస్, అదేవిధంగా ఆయిల్, వీటన్నిటి మీద పెరిగినప్పుడు నిత్యావసరాలు బాగా వేగంగా పెరిగిపోతాయి. సాధారణమైనటువంటి వ్యక్తి బ్రతకటం చాలా కష్టం అయిపోద్ది. చాలా ధనంతో కూడినటువంటి ఆ పరిస్థితి మనకు దాపరుస్తూ ఉంటుంది కదా. యుద్ధం ఎప్పుడు కూడా శాంతిని నెలకొల్పే విధంగా ఉండదు. అదేవిధంగా అన్ని దేశాల్లో పరిస్థితులను కూడా దారుణం అయిపోతాయి. ఎక్కడో జరుగుతుందిలే మనకేంటి అంటానికి లేదు. అన్ని దేశాల మధ్య కరువు వచ్చేస్తుంది, నిత్యావసరాలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ధ్వని వింటూ ఉన్నప్పుడు చాలా ఇరిటేషన్గా ఉంటుంది ప్రజలందరికి కూడా. అలాగే ఇక్కడ కూడా పూర్వదినాల్లో యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళు ఉపయోగించేది ఏంటంటే, అప్పుడు బాంబులు లేవు, లేదంటే గన్స్ లేవు, మరొకటి లేవు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు. అప్పుడు యుద్ధం పూర్వదినాలు ఎలా జరిగేదంటే బాణాలు విసురుకునేవాళ్ళు, లేదంటే బల్లాలు విసురుకునేవాళ్ళు, మరొకటి కత్తులు ఉపయోగించేవాళ్ళు కదా. ఈ విధంగానే ఆ దినాల్లో యుద్ధం జరిగేది. ఆ విల్లుకాండ్రులు ఉపయోగిస్తున్నటువంటి అంబులు ఏవైతే ఉన్నాయో, ఆ బాణాలు ఏవైతే ఉన్నాయో, ఒక చోట నుండి దూరంగా ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దాలు వినంట అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ధ్వని చాలా ఇరిటేషన్గా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎప్పుడైతే దెబోరా మరి బారాకు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజల పక్షా నుండి అక్కడ పోరాడినప్పుడు, శత్రు దేశాలని జయించినప్పుడు, విజయాన్ని ఇచ్చినప్పుడు, వారికి రక్షణ వచ్చినప్పుడు వాళ్ళు పరుగుతున్నటువంటి మాట, ఆ అంబులు విసురుతున్నటువంటి ఆ ధ్వని నుంచి, వెలుకాండ్రుల ధ్వని నుంచి వాళ్ళు దూరమయ్యారు అన్న విధంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ మాటను. మన జీవితంలో కూడా ప్రియులారా ఎలాంటి ఏవో భయంకరమైనటువంటి ధ్వనులు, యుద్ధానికి సంబంధించినటువంటి ధ్వనులు అని ఇక్కడ పలుకుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా ఏదో ఒక సమస్యలు, ఏ ఒకటి ఇబ్బందులు, యుద్ధ వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మానసిక జీవితంలో ఏదో ఒక సంఘర్షణ, ఏదో ఒక యుద్ధ బీభత్సాన్ని కలగజేసే విధంగా, వాటిని చూసే విధంగా, వాటిని తలపోసే విధంగా మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు గనక మన జీవితాల్లోకి ఆయన ప్రవేశించినప్పుడు, మన హృదయంలోకి ఆయన వచ్చినప్పుడు, మన జీవితాల్లో అలాంటి బీభత్సకాండమైనటువంటి ఆ ధ్వని నుండి దేవుడు మనల్ని భద్రపరిచి వాటి నుండి శాంతిని, సమాధానాన్ని మనకు అనుగ్రహించినప్పుడు ఆ ధ్వని నుండి మనం ఏమైపోతామో దూరం అయిపోతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఒక మాటని ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, అసలు యుద్ధ బీభత్సం మన జీవితంలో ఎందుకు వస్తాయి? యుద్ధానికి అంటే యుద్ధ బీభత్సం, అలాంటి ధ్వనులు, అలాంటి శబ్దాలు మన జీవితాల్లో ఒక శ్రమకి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నప్పుడు అలాంటి వాతావరణం అసలు మన జీవితాల్లోకి ఎందుకు వస్తాయి అని కనుక మనం ఆలోచిస్తే, అదే అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాటను రాశారు. చూద్దాం. ఆ యుద్ధానికి సంబంధించినటువంటి వాతావరణం మన కుటుంబంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో ఎందుకు దాపరిస్తాయి అని ఆలోచనలు చేయగలిగితే, మొట్టమొదటిగా అక్కడ మాట ఉంది 5వ అధ్యాయం 8వ వచనంలో, ఇశ్రాయేలీలు అదిగోండి క్రొత్త దేవతలను కోరుకున్నగా యుద్ధము ద్వారముల యొద్దకి వచ్చాను. ఇజ్రాయేల్ దేశంలో ఎందుకు ఆ యుద్ధ ధ్వనులు వినపడతా ఉన్నాయి? ఆ యుద్ధ వాతావరణం ఎందుకు నెలకొల్తా ఉంది? వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఆ సంఘటనలు, లేదంటే ఆ సంఘర్షణ ఎందుకు జరుగుతూ ఉంది అని కనుక ఆలోచన చేయగలిగితే, వాళ్ళంతా క్రొత్త దేవతలను ఏం చేస్తున్నారంట?
ఆరాధిస్తూ ఉన్నారు. అందుకని యుద్ధము వాళ్ళ గుమ్మంలోకి, ఆ ద్వారంలోకి వచ్చేసింది. అంటే వారే తెచ్చుకున్నారు. వాళ్ళు నిజ దేవుణ్ణి పక్కన పెట్టేసి, సృష్టికర్తను పక్కన పెట్టేసి, సృష్టిని నిర్మించినటువంటి ఆ సృష్టికర్తను, వాళ్ళని నిర్మించినటువంటి దేవుణ్ణి, యావత్ ప్రపంచాన్ని కలగజేసినటువంటి దేవుణ్ణి, తేజోమయుడైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, జీవం కలిగినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసేసి వాళ్ళు క్రొత్త దేవతలను ఏం చేస్తున్నారో ఆరాధించటం మొదలు పెట్టేశారు. నువ్వు మాకొద్దయ్యా, ఇక నీతో మాకు సంబంధం లేదు, మేము క్రొత్త ధనాన్ని కోరుకుంటా ఉన్నాం, నువ్వు పాతపడిపోయావు అన్నట్టుగా దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి ఉపకారాలు, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ పితరుల జీవితంలో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలని తెలుసు కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని పక్కన పెట్టేశారు. ఇప్పుడు క్రొత్త దేవతలు కావాలి మాకు అన్నట్టుగా క్రొత్త దేవతలు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది తెలుసా? వాళ్ళు దే ఆర్ చూజింగ్ న్యూ గాడ్స్ అని ఉందంట. అంటే ఇక్కడ బైబిల్లో దేవతలు అని ఉంది, కానీ తెలుగు బైబిల్లో దేవతలు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో దేవుళ్ళు అని ఉంది. అంటే క్రొత్త దేవుల్ని ఆరాధించటం మొదలుపెట్టేశారు. నిజమైనటువంటి జీవం గలటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి వాళ్ళు కొత్త దేవుళ్ళని, దేవతల్ని అనుసరించటం, ఆరాధించటం మొదలుపెట్టారు. దానికి కారణంగా వాళ్ళ గడపల్లోకి, లేదంటే వాళ్ళ ద్వారముల్లోకి ఏమొచ్చి పడిందంటే యుద్ధం వచ్చి పడింది. యుద్ధాన్ని వాళ్ళు అవలంబించాల్సినటువంటి పరిస్థితి, ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాల్లోకి దాపరించింది. దేవుడి పట్ల వాళ్ళు ప్రదర్శించినటువంటి అవిధేయత. ఇప్పుడు ఆ మాట ఇజ్రాయెల్ ప్రజల్ని పక్కన పెట్టేస్తే ఒక్క క్షణం నీ జీవితంలో నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఏ దేవతల్ని ఆరాధిస్తున్నావు? ఏ దేవుల్ని ఆరాధిస్తున్నావు? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పవిత్రుడైనటువంటి దేవుణ్ణి, పాపములైనటువంటి దేవుణ్ణి, పాపరహితుడిని నువ్వు ఆరాధిస్తున్నావా? నిన్ను నిర్మించినటువంటి దేవుణ్ణి, సృష్టికర్తను, నిజ దేవుణ్ణి, జీవం కలిగినటువంటి దేవుణ్ణి, నీకు నిత్యత్వాన్ని ఇవ్వటానికి, నిన్ను ప్రేమించి లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడైనటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా? లేదంటే నువ్వు కూడా ఇశ్రాయేలు ప్రజలు అవలంబించినట్లుగా క్రొత్త దేవతలను, దేవుల్ని వైపు నువ్వు ఆకర్షించబడతా ఉన్నావా? ఎటువైపు నువ్వు ప్రయాణిస్తున్నావు? నీ ఆలోచనలు, నీ ప్రయాణం ఎటువైపు ఉంది? ఎలాంటి దేవుల్ని, దేవతలను ఆరాధిస్తూ ఉన్నావు? ఒకవేళ బహుశా అలాంటి పరిస్థితుల్లో కనుక నువ్వు ఉంటే నీ యొక్క గడప మీదకి, నీ కుటుంబంలోనికి, లేదంటే నీ ద్వారములోనికి ఒక సంఘర్షణ, ఒక యుద్ధం లాంటి పరిస్థితులు, యుద్ధకాండాన్ని మరిపించే విధంగా నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేక సంఘర్షణ వచ్చిందంటే కారణం అదేనేమో ఒకసారి ఆలోచించేయాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక కాలు పెడుతున్నాం, లోకంలో ఒక కాలు పెడతా ఉన్నాము. అందుకేనేమో అలాంటి సంఘర్షణలు వస్తూ ఉన్నాయేమో. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని యొక్క మహిమను అనుభవించలేకపోవటానికి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు అనుభవించకపోవటానికి, దేవుడిచ్చేటువంటి ఆధిక్యతను వాళ్ళ హృదయంలో అనుసరించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఇలాంటి లోక సంబంధమైనటువంటి ఆచారాలను అనుభవించటమే. జాగ్రత్తగా గమనిద్దాం. ఇశ్రాయేల్ ప్రజల యొక్క ద్వారబంధంలోకి, గుమ్మములోనికి యుద్ధం వచ్చి కూర్చుందంటే కారణం ఏంటంటే వాళ్ళు క్రొత్త దేవతలను, దేవులను అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో నిజ దేవుణ్ణి పక్కన పెట్టేశారు. నిజమే దేవుని పక్కన పెట్టేశారు. క్రైస్తవ ప్రపంచంలో 3 అంటే చలనచిత్ర ఈ రంగంలో 3 సినిమాలు బాగా ప్రఖ్యాతిగాంచినాయి. విజయ్ చంద్రన్ గారు ఆయనే డైరెక్ట్ చేసి హీరోగా కూడా నటించినటువంటి సినిమాలు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా. ఇప్పుడంటే చాలా వచ్చినాయి, కానీ చిన్నప్పుడు ఈ 3 సినిమాలు బాగా నేను పుట్టకముందు కూడా తీసినటువంటి సినిమాలు ఇవి. ఒకటి కరుణామయుడు కదా, అందరికీ తెలుసు ఈ సినిమా. రెండోది పౌలు గారి చరిత్రను తీశారు, దయామయుడు. మూడోది రాజాది రాజు అని ఒక సినిమా తీశారు. ఈ 3 సినిమాలు మా చిన్నప్పుడు ఏదైనా పండగ వచ్చినా, మన పండగలు ఏమైనా వస్తే వెంటనే ఈ 3 సినిమాలు ఏదో ఒక సినిమా తీసుకొచ్చేవాళ్ళు. ఈ సినిమానే ప్రదర్శించేవాళ్ళు.
ఈ రాజాతిరాజు సినిమాలో వేటూరు గారు ఒక పాటను రాశారు. అప్పట్లో మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడారు. ఆ పాటలో కొత్త దేవుడండి కొత్త దేవుడండి అన్న పాట. అంటే ఎవరంటే ఈ దేవుడు? కొత్త దేవుడు గురించి ఆ సినిమాలో ఆ పాట రాశారు. కొత్త దేవుడు కొత్త దేవుడు, వీడిని మొరపెట్టలేనటువంటి వాళ్ళు, ఏ దిక్కు మొక్కు అంటే ఈయనే దిక్కని మొక్కలేనటువంటి వారికి దిక్కు మొక్కు లేనటువంటి వారు అవుతారు అన్నటువంటి ఆ పాట రాస్తూ అందులో ఒక శరణం ఉంటుంది. ఏంటంటే అప్పులు ఎన్నో చేయొచ్చండి, అప్పులు ఎన్నో చేయొచ్చండి, అసలుకు అంటే అసలు కట్టొద్దు అన్నట్టుగా. దాన్ని ఏమంటారు? అసలుకు వచ్చిన ఇది ఉంటుంది. అంటే అసలు కూడా కట్టే పని లేదు, అసలు కూడా మోసం చేయొచ్చు, అప్పులన్నీ చేయొచ్చు, అసలుకు ఎసరు పెట్టొచ్చు, అది అసలుకు ఎసరు పెట్టొచ్చు, పేపాలన్నీ తాగొచ్చు, పాపాలెన్నో చేయొచ్చు. ఈ దేవుడి దగ్గరికి వస్తే ఈయన కొత్త దేవుడు అండి. ఈ దేవుడి దగ్గరికి వస్తే అప్పులెన్నో చేయొచ్చు, ఇష్టానుసారంగా అప్పులు చేయొచ్చు, ఆ అప్పులు అసలకి ఎసర పెట్టవచ్చు. మూడోది పేపాలుగా మీరు తాగుబోతులు ఉంటారుగా, పేపాలెన్నో తాగొచ్చు, పాపాలెన్నో చేయొచ్చు. పాత దేవుడు చూపించినటువంటి పాపాలు ఆ తప్పులను ఒప్పులుగా మార్చేయొచ్చండి అన్నటువంటి పాట అది. ఈ దేవుడు ఎవరంటే కొత్త దేవుడు. ఈ కొత్త దేవుడు చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అప్పులెన్నో చేయొచ్చు, పాపాలెన్నో చేయొచ్చు, ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అన్నటువంటి ఆ మాటలు అక్కడ రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అపవాదిగాడు చేస్తున్నటువంటి మోసకరమైనటువంటి పనులు. ఆ మాటల ద్వారా అనేక మందిని పురుగొల్పి అటువైపు ఆకర్షింపచేస్తున్నటువంటి వాడు. యేసుప్రభు దగ్గరికి వస్తే, ఈయన దగ్గరికి వస్తే పాపము అన్నటువంటి మాట కనపడతా ఉంటుంది. చాలామంది చెవులు చించుకొని దైవజనులు దేవుని గ్రంథంలో రాయబడినటువంటి మాటలను పలుకుతూ పాపం చేయొద్దు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పవిత్రమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని అసహించుకున్నటువంటి దేవుడు, పాపాన్ని ఎంకరేజ్ చేసేటువంటి దేవుడు కాదు. నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం కలగాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి అని చెప్పేసి పలుకుతూ ఉన్నప్పుడు ఈ మాటలు ఎవరు కూడా ఇష్టం ఉండదు. యేసుప్రభు దగ్గరికి వెళ్తే పాపము మానేయాలంట, అందుకే నేను రావట్లేదంట అంటారు చాలామంది. దేవుని సన్నిధికి వస్తే పాపాన్ని విసర్జించాలి. యేసుప్రభుని నమ్ముకుంటే ఇంకా పాపాన్ని వదిలిపెట్టాలి. అమ్మో, పాపాన్ని వదిలిపెట్టడం అంటే అది జరిగేది కాదు, కాబట్టి అసలు ఆ దేవుడు నాకు వద్దు. ఈ దేవుడు ఎవరో బాగుంది, మనం ఏదైనా చేయొచ్చు. చూడండి, ఇంకా కొన్ని రోజుల్లో వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తారు? డప్పులు కొట్టుకుంటూ, అల్లర్లు చేస్తూ, తాగుతూ, తూలుతూ, ఆ కంతలో పడిపోతూ, ఆ డ్రైనేజీలో పడిపోతూ, పొలరాలు కొట్టుకుంటూ, తలపాగలు కొట్టుకుంటూ, విపరీతంగా బూతులు తిట్టుకుంటూ, కొట్లాట్లు. ఇవా దేవుడు నేర్పేది? ఇవైతే బాగున్నాయండి మాకు, కాబట్టి ఈ దేవుడే కావాలి మాకు. ఆ దేవుడు ఏంటంటే పాపాన్ని చేయొద్దు అంటున్నాడు. అబ్బో, ఇక్కడైతే వాడు ఇష్టానుసారంగా తాగొచ్చు, చిందులేయచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, మన ఇష్టం. అక్కడైతే ఆయన ఇష్టానుసారంగా బ్రతకాలి, ఇక్కడైతే నా ఇష్టానుసారంగా నేను ఎట్లయినా బ్రతకొచ్చు. కాబట్టి ఆ దేవుడు నాకు వద్దండి, ఆ దేవుడి వైపు నేను రానండి. ఒకవేళ స్త్రీలు ఎవరైనా కానీ దేవుడిని నమ్ముకొని దేవుని సన్నిధికి నేను వెళ్తాను అంటే, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నేను మాట రాను, నన్ను బలవంతం చేయొద్దు అని చాలామంది పురుషులు ఏం చేస్తున్నారు తెలుసా? స్త్రీలని చర్చిల దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు. లోపలికి కూడా రావట్లా. నువ్వు ప్రార్థన చేసుకుని వచ్చేసే, తర్వాత ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను, నేను లోకంలో పడి చెడు తిరుగుతూ ఉంటా, నువ్వు మాటికి ప్రార్థన చేసుకుని. నేను మాటికి దేవుని సన్నిధికి రాను, యేసు ప్రభు దగ్గర రాను. ఎందుకు అంటే ఆయన పాపాన్ని వదిలిపెట్టమంటున్నాడు, నేను పాపాన్ని వదిలిపెట్టలేను. చాలామంది జీవితాలు అలాగే లేవంటారా? ఉన్నాయి.
గుండు కొట్టుకుంటావా అంటే గుండు కొట్టుకుంటారు, చక్కగా నీలాలు ఇమ్మంటే ఇచ్చేస్తారు. 40 రోజులు ఉపవాసాలు ఉండేటట్టుగా 40 రోజులు ఏవో బట్టలు వేసుకోండి, కలర్ బట్టలు అంటే వేసుకుంటారంటే వేసుకుంటారు, పొరులు దండాలు పడతారంటే పడతారు, ఎగిరి గంటలు కొట్టండి, చేతులు నిప్పెట్టే వరకు కొట్టండి అంటే కొడతాం అంటారు. మోకాళ్ళన్నీ కొట్టుకుపోయే వరకు ఇదిగో ఆ ఎత్తైనటువంటి ప్రాంతానికి వెళ్తావా అంటే వెళ్తాను అంటారు. మరొకటి ఏది చేయమన్నా మేము చేస్తాము, చెప్పులు లేకుండా తిరగమంటే తిరుగుతాము, స్త్రీలు వండినటువంటి వంటలు తింటారంటే తింటాం అని చెప్పేసి అంటారు. పాపాన్ని వదిలిపెడతామంటే వదిలిపెట్టలేమండి, అది మాత్రము నా వల్ల కాదు. మరి ఎన్నెందుకు ఇన్ని తప్పులు చేసేసి ఇష్టానుసారంగా ప్రవర్తించేసి కొన్ని కానుకలో కొంత వెండో కొంత బంగారమో దేవుడి దగ్గరికి వెళ్ళేసి, డబ్బులు ఉన్న వాళ్ళంటే కోట్ల రూపాయలు వేస్తూ ఉన్నారు, ఎంతంత బంగారం తీసుకొచ్చి ఆ ఉండీలో వేస్తా అంటారు, నా పాపాలన్నీ కొట్టే. నేనైతే పాపాన్ని వదిలిపెట్టను, నా పాపాలన్నీ తీసేయని చెప్పేసి వాళ్ళకున్నటువంటి ధనాన్నో లేదంటే వాళ్ళకున్నటువంటి వెండి బంగారాలు వేసేసి, దేవుడా నా పాపాలన్నీ కొట్టేసే, నేను యథావిధిగానే బ్రతికేస్తా. పాపం మాటికి నేను వదిలిపెట్టలేను, మిగతా చేయమంటే చేస్తా. ఈ రోజున మానవ జీవితం ఆ విధంగానే ఉంది. కొత్త దేవుళ్ళని వెంబడిస్తూ ఉన్నారు, కొత్త దేవతలను అనుసరిస్తూ ఉన్నారు. అందుకని యుద్ధము వాళ్ళ ద్వారముల యొద్దకి వచ్చేసింది. వాళ్ళ జీవితంలో సమాధానం లేదు, వాళ్ళ జీవితంలో శాంతి లేదు, వాళ్ళ జీవితంలో గెలుపు లేదు, విజయం లేదు. కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులు వాళ్ళు అనుసరించటం వల్ల. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఎలాంటి దేవతలను లేదంటే ఎలాంటి దేవులు మనం అనుసరిస్తున్నామో ఒకసారి చూద్దామా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక తీయొద్దు, అది నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 ఉంటుంది. అంటే ఎలాంటి దేవుల్ని మనం కలిగి ఉన్నాం. నాశనమే వారి అంతము, వాళ్ళ కడుపే ఎవరంట దేవుళ్ళు, వాళ్ళు కడుపే వాళ్ళు దేవుళ్ళు అంట. అంటే ఒక జానిడి పొట్ట కోసం లేచిన దగ్గర నుంచి పడుకొని లేచిన దగ్గర నుంచి కూడా ఆ జానిడి కడుపు నింపుకోవటానికి ఎన్ని దారుణమైనటువంటి సంఘటనలు చేస్తూ ఉన్నారండి ఈ రోజున. వాళ్ళ కడుపు నింపుకోవటానికి చాలామంది అన్యాయంతో అక్రమంతో అడ్డదారులను ప్రదర్శిస్తున్నటువంటి వారు లేరంటారా? దేవుడు ఏం చెప్తున్నానంటే, నువ్వు కష్టపడు, నువ్వు శ్రమపడు, నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తాను అంటున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? కష్టపడటానికి ఇష్టపడుకోకుండా అక్రమమైనటువంటి దారుల్లో, అన్యాయమైనటువంటి దారుల్లో, మోసపూరితమైనటువంటి మాటల ద్వారా అబద్ధాలు ఆడుతూ ఈ కడుపు నింపుకోవటానికి చాలా అడ్డదారుల్లో ఈ రోజున వెళ్తూ ఉన్నారు. మన చుట్టూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు మాత్రమే కాదు, పిల్లలను కూడా పణంగా పెట్టేసేస్తూ ఉన్నారు. వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ కడుపు నింపుకోవటానికి, వాళ్ళు కష్టపడుకోకుండా ఉండటానికి పిల్లలను కూడా ఆ త్రోవల్లోనే, అక్రమమైనటువంటి త్రోవల్లోనే నడిపిస్తూ అభంశుభం తెలియనటువంటి బిడ్డల జీవితాన్ని కూడా పాడు చేస్తున్నటువంటి తల్లులు, పాడు చేస్తున్నటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. నా బిడ్డలు ఏమైపోతే నాకేంటి, నా కడుపు నిండాలి, నా జానిడి పొట్ట నిండాలి అన్నట్టుగా బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్ళ ఆలోచన చేయకోకుండా కంటానికైతే ఇష్టానుసారంగా కనేస్తూ ఉన్నారు. కనేటప్పుడు ఏమి ఉండదో, తర్వాత ఆ కనేది కూడా అక్రమమైనటువంటి దారుల్లో. జాగ్రత్త సుమి, ఒక రోజున దేవుని తీర్పులో నువ్వు నిలబడతావు. ఇప్పుడు అంతా నడుస్తుందిలే అనుకుంటావు, ఒక రోజున బాధపడతావు, గుండెలు బాదుకుంటావు. దేవుని తీర్పులో నిలబడినప్పుడు, ఆయన ముందు నిలబడినప్పుడు సమాధానం చెప్పడానికి ఏం లేదు. దేవుని ఉగ్రతకి నువ్వు వాడు కడిపేవాళ్ళు దేవుళ్ళు, ఇంకేం ఆలోచించరు వాళ్ళు. ఈ రోజున కొంతమంది జీవితాలను మనం పరీక్షిస్తున్నప్పుడు 5,000కి మర్డర్లు చేసేస్తూ ఉన్నారండి. 5,000 ఇస్తే చాలు ఒక వ్యక్తిని చంపేస్తూ ఉన్నారు. ఒక 500 ఇవ్వండి కాళ్ళు తీసేస్తాం, ఒక 1000 రూపాయలండి చేతులు తీసేస్తాం అన్నట్టుగా చిన్న డబ్బులకే ఒక వ్యక్తి జీవితాన్ని, ప్రాణాలని తీసేసే విధంగా చాలామంది దారుణంగా ఉన్నారు లోకంలో. ఎందుకు తెలుసా? వాళ్ళ కడుపు నింపుకోవటానికి.
వాళ్ళు కడిపే వాళ్ళకి దేవుళ్ళు అయిపోయారు. రెండోది, రోమిలికి రాసినటువంటి పత్రిక 1:25 ఉంటుంది చూడండి, ఒక మాట. అది కూడా ఏంటి, మన జీవితాల్లో ఎవరో దేవతలు దేవుళ్ళు అని ఆలోచించేస్తే మొదటిగా వాళ్ళ కడిపే దేవుళ్ళు, అంటే కడుపు నింపుకోవటానికి వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు, కడిపే వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. రెండోది అక్కడ రోమిలికి రాసిన పత్రిక 1:25 చదవం. 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అంటే ఇక్కడ ఏంటి, సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, అంటే సృష్టి వారికి దేవుళ్ళు అయిపోయారు. మొదట ఏంటి, కడుపే వాళ్ళకి దేవుళ్ళు అయిపోతే, రెండోది సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, సృష్టి వారికి దేవుళ్ళు అయిపోయారు. సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మరిచిపోయారు. అంటే వారి ఆలోచన ఏంటంటే, సృష్టి మొత్తం కూడా సృష్టించినటువంటి వాడు దేవుడు సృష్టిని సృష్టించాడు కాబట్టి సృష్టిలో కూడా ఆయనే ఉంటాడు, సృష్టించినటువంటి దేవుడు సృష్టిలో ఉంటాడని చెప్పేసి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనమాట ఈ రోజున. అంటే చంద్రుని సృష్టించింది దేవుడు, సూర్యుని సృష్టించినటువంటి దేవుడు, నక్షత్రాలను, గ్రహాలను, చెట్లని, పుట్టల్ని అన్నిటిని సృష్టించినటువంటి దేవుడు వాటిల్లో ఉంటాడు కాబట్టి వాటిని మనం ఆరాధించాలి, వాటిని మనం మహింపరచాలి అన్నట్టుగా అనాలోచనతో వారు ఏం చేస్తున్నారో తెలుసా, సృష్టికర్తను పక్కన పెట్టేశారు, సృష్టిని ఆరాధించటం మొదలుపెట్టారు. చంద్రుడి మీదకి అడుగు పెట్టే వరకు కూడా చంద్రుడు దేవుని చేత సృష్టించబడినట్టుదే అన్న విషయం చాలామందికి తెలియలా. చంద్రుడిని ఎవరు చేరుకోలేరు, చంద్రుడు దేవుడు అని చెప్పేసి చంద్రుని ఆరాధించేవాళ్ళు పూర్వదినాల్లో. మొన్నటి వరకు ఎప్పుడైతే సైంటిస్టులు ఆ చంద్రుడి మీదకి అడిగి పెట్టారో అప్పుడు తెలిసిపోయింది అలాగా, చంద్రుడు కూడా ఒక గ్రహము, దేవుడు కాదు, దేవత కాదు అని తెలుసుకున్నారు. అంటే సృష్టింపబడినటువంటి వాటిల్లో దేవుణ్ణి వెతుకుతూ ఆ సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, క్రైస్తవులుగా మనము సృష్టిని ఆరాధించేవారుగా ఉండకూడదు, సృష్టికర్తను ఆరాధించేవారుగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సృష్టికర్త. సృష్టిని ఆరాధించకూడదు. చెట్టుల్లో ఉన్నాడు, పుట్టల్లో ఉన్నాడు, లేదంటే గ్రహాల్లో ఉన్నాడు, పశువుల్లో ఉన్నాడు, జంతువుల్లో ఉన్నాడు. సర్పం అంటే నోటు నిండా విషయం నింపుకున్నటువంటి సర్పాన్ని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, పురుగులని, కీటకాలని, క్రిముల్ని, వీటన్నిటిని కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. దొరికింది అనంతా కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అటు వెళ్తా అక్కడ ఒక రాయి వేస్తాడంటే ఇక అంతేగా, ఆ రాయికి పూసేసి అక్కడేదో కట్టేసేసేటువంటి వాళ్ళు. ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. సృష్టికర్తని పక్కన పెట్టేసి సృష్టిని ఆరాధించేవాళ్ళు. ఆ కాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా, కొంతమంది ఈ ప్రకృతి దానికి తానే తనంతట అదే వచ్చేసింది. పూర్వదినాల్లో ఇప్పుడు అది అడ్వర్టైజ్మెంట్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ టీవీలో ఒక తల్లి చిన్న బిడ్డ అనమాట ఒక పార్కులోకి వెళ్తారు. ఆ పార్కులో టార్టాయిజ్ చూస్తారంటే తాబేలును చూస్తాడు ఈ పిల్లోడు. ఆ పైన ఒక డెప్ ఉంటుందిగా గట్టిగా, దాన్ని చూస్తాడు, మమ్మీ అదిగో టార్టాయిజ్ అని చెప్పేసి అంటాడు. వావ్ భలే ఉంది అది. ఆ పైన ఆ తాబేలుకు పైన ఉంటాడు స్ట్రాంగ్గా ఉన్నట్టుది ఉంటుంది కదా డెప్ప, దాన్ని ఎవరు తయారు చేశారు మమ్మీ అంటాడు. ఆ తల్లి అంటది, ఇది దేవుడు సృష్టించాడయ్యా, దీని విధంగా సృష్టికర్త అనేటువంటి దేవుడు ఉన్నాడని చెప్పాలి కదా, దానికి బదులు ఏం చెప్పి తెలుసా, అది ప్రకృతి నుండి వచ్చిందంటది. ప్రకృతి తాబేలికి ఏమి ఇచ్చిందంట, పైన డెప్ప ఇచ్చిందంట. ఆ డెప్ప అలా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చిన్నపిల్లడు అంటాడు, ప్రకృతి తాబేలికి డెప్ప ఇస్తే ఆ విధంగా మనకేమి ఇచ్చింది ప్రకృతి అని అంటాడు. ఆవిడ మరి ఆ సబ్బు వేసుకుని తిరిగిద్దాము హ్యాండ్ బ్యాగ్లో,
ఆ సబ్బులు ఎక్కడ పెడతాం వాస్తవంగా? బాత్రూంలో పెట్టుకొని వస్తాం. మరి ఆవిడ బ్యాగ్లో వేసుకొని తిరుగుతుందేమో. ప్రకృతి మమ్మీ మనకేమిచ్చింది అంటే ఆ బ్యాగ్లో నుండి ఒక సబ్బు తీసి ప్రకృతి మనకు హమామ్ నన్ను సబ్బు ఇచ్చిందంటది. సబ్బు అంటే పేరెంట్స్ కూడా ఎలా చెప్తున్నారంటే చిన్న బిడ్డలకి సృష్టిలో ఉన్నవన్నీ కూడా ప్రకృతి నుండి వచ్చాయని ఆయన అని చెప్తున్నారు. కానీ దేవుడిచ్చాడు రాయి, దేవుడు కలగజేశాడు అని చెప్పడానికి చాలామంది ఇష్టపడతల్లా. అంటే ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు. దేవుడిని పక్కన పెట్టేసేసి మూడవ మాట కూడా అని చెప్తారు. యెషయా గ్రంథం 31:3 ఎవరో దేవుళ్ళు మన జీవితాల్లో అవుతున్నారు. కొత్త దేవుళ్ళు ఎవరో అంటే ఇక్కడ మనం మొదటిది మన కడుపే దేవుళ్ళు అన్నాము, రెండోది ప్రకృతి దేవుళ్ళు అయిపోయారు, మూడోది ఒక మాట ఉంది యెషయా గ్రంథం 31:3. యెషయా గ్రంథం 31:3. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుళ్ళు కాదు. చదువు. ఐగుప్తుల గుర్రములు మాంసపు సంబంధులే కానీ ఆత్మ కావు. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మాంస సంబంధులే. మాంసం ఉంటుంది అంటే ప్రాణం ఉంటుంది, కానీ ఆత్మ అనేది ఉండదు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఒక పశువు కనుక యాక్సిడెంట్ అయ్యి లేదంటే ఏదో ఆ రోడ్డు పక్కన పడి ఉంటే చాలామంది వెళ్ళిపోయి అక్కడ ఎవరు గుద్దారు, ఇది నోరు లేని జీవం, ఎవరు చేశారు, దీన్ని నిర్ధారించాలి అని చెప్పేసి వందలాది సంఖ్యలో అక్కడ వచ్చేసి యూట్యూబుల్లో వాటిని బంధించేసి దానికి ఒక మతం అనేటువంటి రంగును పులిపేసేసి రకరకాల ర్యాలీలు ఇవి అని చెప్పేసి చాలా చేస్తారు. అదే ఒక మనిషి కనుక అక్కడ కొట్టుమిట్టాడుతుంటే ఎవరైనా పట్టించుకుంటారండి? ఎవరు పట్టించుకోరు, వెళ్ళిపోతారు. నాకెందుకులే అని వెళ్ళిపోతారు. మనిషికి జంతువుకి, మనిషిలో ఉన్నది జంతువులో లేనిది ఏంటి తెలుసా? ఆత్మ లేదు. దేవుడు ప్రాణం పెట్టాడు అంతే. ఒక కోడిని మనం చిక్కుని తింటాంగా, అందరు ప్రీతిగానే తింటారుగా, దాని గొంతు కోసేస్తే ప్రాణం పోద్ది అంతే. ఆత్మ లేదు వాటిల్లో. చక్క చికెన్ వండుకొని తినేస్తూ ఉన్నారు. ఒక మేకని కట్ చేసి మటన్ వండుకొని తినేస్తూ ఉన్నారు. దానిలో ప్రాణం మాత్రమే ఉంటుంది, మాంసం ఉంటుంది, అంతేగాని ఆత్మ ఉండదు. మనుషులు దేవుడు ఏం పెట్టాడు? ఆత్మను పెట్టాడు. కాబట్టి వాటిని ఆరాధించాల్సినటువంటి పని లేదు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఫరో అంటే ఐగుప్తులో ఉన్నటువంటి మనుషులు దేవుళ్ళు కాదు. అంటే మనిషి ఎప్పుడు కూడా దేవుడు అవుతాడండి? దేవుడు అవడం. ఇక్కడ దేవుడు అదే చెప్తా ఉన్నాడు, నిర్మోహమాటంగా నిర్ద్వందంగా చెప్తున్నటువంటి మాట. మనిషి ఏ రోజు కూడా దేవుడు కాడు. మనం ఏం చేస్తున్నాం ఈ మధ్య? బాబాలు, స్వామీజీలు అని చెప్పేసి వస్తున్నటువంటి వారందరూ కూడా దేవుడండి అని చెప్పేసి ఆరాధిస్తున్నారు. విజయ్ కుమార్ నాయుడు అని చెప్పేసి ఒక ఆయన LIC ఏజెంట్, విజయ్ కుమార్ నాయుడు ఆయన పేరు. ఆయన ఏం చేశాడు తెలుసా? కల్కి భగవాన్ అని చెప్పేసి ఒక అవతారం ఎత్తేసాడు. అమ్మ భగవాన్ అని చెప్పేసి ఆవిడ అవతారం, భార్య భర్తలు ఇద్దరు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించేశారండి. కొన్ని వేల కోట్ల రూపాయలు, 10 కోట్లో 100 కోట్లు కాదు, వేల కోట్ల రూపాయలు. ఒక LIC ఏజెంట్ పనిచేస్తే నెలకు ఒక 50,000 వస్తాయేమో. ఒక డెవలప్మెంట్ ఆఫీసర్గా ఒకవేళ వర్క్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయేమో. ఇప్పుడు ఏమైనా పెరిగితే 2 లక్షలు వేసుకోండి. అలాంటి వ్యక్తి, LIC ఏజెంట్గా పనిచేసేటువంటి వ్యక్తి ఈ రోజున వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయండి? ఆయన కాళ్ళకి మొక్కితే 1,00,000 రూపాయలు కట్టాలంట. ఆయన చేతులు ఉంచితే 1,50,000 కట్టాలంట. ఆయనతో మాట్లాడాలంటే కొంత అమౌంట్, డబ్బులు, ప్రతిదానికి డబ్బులే. అంటే ఒక భగవానుడిగా పేరు పెట్టేసేసుకున్నాడు, కల్కి భగవాన్. బస్సులు పెట్టేశారు, తండాలుగా వెళ్ళిపోతూ ఉన్నారు ఈ రోజున. అంటే ఏంటి? మనుషులు దేవుళ్ళు అయిపోయారు. దేవుళ్ళుగా చిత్రీకరించుకునే వాళ్ళు మేమే భగవానులము,
మేమే దేవుళ్ళు అని చెప్పుకుంటా అంటే వెర్రి జనాంగం అంతా కూడా అవును బాబు దేవుడు వచ్చేసాడంట అని చెప్పేసి ప్రయాసతో కూడినటువంటి ప్రయాస అయినప్పుడు కూడా, సమయం ఎక్కువైపోయినప్పుడు కూడా దేవుని సన్నిధి రావాలంటే అమ్మో 10 రూపాయలు ఖర్చు పెట్టాలా, అమ్మో అంత దూరం వెళ్తామా అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇదిగో ఈ భగవానుడు అని చెప్పేసి అనగానే వాళ్ళు చేసేటువంటి అవేవో ఆ మ్యాజిక్స్కి అమ్మ ఇంకేముంది విభూతి తీశారంటే ఇంకేముంది బూడిద వచ్చేసింది. మనం కనుక ఆయన పేరు ఎవరు దెయ్యాలు నల్లగొట్టి ఆయన తీసుకొచ్చామా, ఆయన ఒక విభూతి ఇచ్చాడు. ఏంటి పందిపెంట కాల్చి మరీ ఎక్కువైపోయి భక్తి ఆవిడ పాలలు వేసుకొని తాగేసిందంట. ఇప్పుడు తెలుసుకొని చిచి అంటుందంట, ఆవిడ తిడుతుందంట ఫోన్ చేసి ఆయన్ని. నాయన అప్పుడు నీ దగ్గరికి వస్తే బూడిది ఇచ్చావు, ఇది పందిపెంట తెలియక నేను పాలలో కూడా వేసుకుని తాగేసా భక్తి ఎక్కువైపోయి, ఎంత పని చేశారో నువ్వు అని తిడుతుందంట ఇప్పుడు అంటున్నాడుగా. అంటే ఇలాంటి ఆలోచనలు ఎవరో దేవుళ్ళు, మనుషులు దేవుళ్ళు అవుతారండి ఎప్పుడైనా? అవరో. మరి ఇక్కడ ఒక మాట రావచ్చు, మరి యేసుప్రభు కూడా మానవుడిగా యేసుప్రభు కూడా మనిషేగండి, మరి ఆయన ఎలా దేవుడు అవుతాడు అన్నటువంటి ఆలోచన రావచ్చు. అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ప్రపంచంలో ఏ మనిషి దేవుడు అవడగని దేవుడే మనిషిగా అయినటువంటి వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనిషి దేవుడు అవ్వలేడు, కానీ దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అది యేసుప్రభు యొక్క గొప్పతనం. మనం ఏం చేస్తున్నాం? మనుషుల్ని దేవుళ్ళుగా మనము ఆరాధిస్తూ ఉన్నాం. క్రొత్త దేవుని ఇశ్రాయేలు ప్రజలు మైకటేమో క్రొత్త దేవుల్ని ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించుతున్నారు అంటే దాన్ని బట్టి వాళ్ళ గుమ్మంలోకి యుద్ధము దాపరించింది అని వాక్యం చెప్తా ఉన్నప్పుడు యుద్ధం దాపరించింది అని చెప్తే ఎలాంటి దేవుల్ని క్రొత్త దేవుల్ని ఆరాధిస్తున్నారు అంటే మొట్టమొదటిగా కడిపే వాళ్ళ దేవుళ్ళు అయిపోయింది, రెండోది ప్రకృతి వాళ్ళ దేవుళ్ళు అయిపోయారు, మూడోది మనుషులే వాళ్ళ దేవుళ్ళు అయిపోయారు. ఈ విధంగా ఆరాధించటం వలన మనకి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే యుద్ధం ఒక సంఘర్షణ మన జీవితంలోకి వచ్చేస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ గుమ్మాల్లోకి వాళ్ళ ద్వారాల్లోకి వాళ్ళ గుమ్మాల్లోకి అలాంటి హలో కాబట్టి మన జీవితాల్లోకి అలాంటి దేవుళ్ళు అలాంటి వాళ్ళని మనం కొలవటాన్ని బట్టి మన జీవితాల్లో ఒక సంఘర్షణ, ఒక యుద్ధ వాతావరణాన్ని మనము అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు అదే ఎదుర్కొన్నారు. అన్ని దేవతల వైపు క్రొత్త దేవతలను వాళ్ళు ఆరాధించడం వల్ల భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాల్లోకి వచ్చాయి. ఈ రోజున ఒక మాట, మన జీవితాల్లో ఎందుకు ఆ సంఘర్షణ? చూడండి, భార్యాభర్తల మధ్య ఎందుకు సంఘర్షణ వస్తుంది తెలుసండి? మూడో వ్యక్తి వాళ్ళ జీవితాల్లోకి రావటం వల్ల భార్యాభర్తల మధ్య సంఘర్షణ వచ్చేస్తూ ఉంది. అంతా బాగుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక అక్రమ సంబంధమో ఏదో పరిస్థితి దాపరించడం వల్ల మూడో వ్యక్తి వాళ్ళ జీవితాల్లోకి రావటం వలన వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి అంటే సంఘర్షణ వచ్చేస్తూ ఉంది. బిడ్డలు తల్లిదండ్రుల మధ్య ఎందుకు సంఘర్షణ వస్తూ ఉందంటే క్రొత్త స్నేహితులు రావటాన్ని బట్టి, అంటే భార్యాభర్తల మధ్య క్రొత్త వ్యక్తి రావటాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో సంఘర్షణ అయితే, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య క్రొత్త స్నేహితులు వీళ్ళ బిడ్డలకు రావటం వల్ల వాళ్ళ మధ్య తల్లిదండ్రులకి బిడ్డలు కూడా ఒక సంఘర్షణ. ఒరే
వాళ్ళు చెడ్డ వ్యక్తులు, సరైనటువంటి స్నేహితులు కాదు, వాళ్ళ పరిస్థితి బాగలా, అలాంటి వారితో నువ్వు స్నేహం చేయొద్దంటే నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలుసు డాడీ అంటా ఉన్నారు. అంటే ఆ స్నేహితులు దుష్టులైనటువంటి సాంగత్యం చేయటం వలన తల్లిదండ్రులకి బిడ్డలకి సరైనటువంటి ఐక్యత లేదు, సరైనటువంటి పొజిషన్ లేదు. వాళ్ళకి ఒక సంఘర్షణని వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి. మూడోది చూసుకున్నట్లయితే సంఘాల్లో కూడా సంఘర్షణ ఉంది. ఎందుకు తెలుసా? సరైనటువంటి బోధ లేకపోవటం వల్ల. సంఘాల్లో సరైనటువంటి బోధ లేదు. ఈ రోజున మనం కూడా దురద చెవులు గలవారై, బైబిల్ వాక్యం చెప్తా ఉంది, జీవం కలిగినటువంటి సంఘాల్లోకి ఈ రోజున ప్రాముఖ్యత ఇవ్వకోకుండా ఎక్కడైతే వాళ్ళకి నచ్చినటువంటి బోధ ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళ చెవులకి ఇంపుగా ఉంటుందో, సమ్మగా ఉంటుందో, వినటానికి చాలా బాగుంటుందో అలాంటి సంఘాలు వెళ్ళిపోతే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే బయట పాస్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయని మనం బాధపడుతూ ఉంటాం. నిజమే, బాధపడాలి. అంతకు మించినటువంటి డ్యామేజ్ ఎక్కడ జరుగుతుందో తెలుసండి? సంఘాల్లో జరుగుతుంది, లోపల జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మైక్ పెట్టేసుకొని 4 వాక్యాలు తెలిస్తే చాలు, దొంగ బోధ, తప్పుడు బోధని ఈ రోజున అపవాదిగాడు వాళ్ళని ఉపయోగించుకొని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధకి చాలామంది పరిగెత్తుతూ ఉన్నారు. ఒక చోట చూస్తే కచ్చీపులు అమ్ముకుంటూ ఉన్నారు. ఆ కచ్చీపుల కోసం వాళ్ళందరూ కూడా ఆశపడతా ఎంత దూరం అయినా సరే వెళ్ళి ఆ కచ్చీపులు కొనుక్కుంటున్నారు. కచ్చీపులో స్వస్థత ఉందని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడుందండి? బైబిల్లో లేదు. ఈ అంజూరపు ఫలం తింటే నీకు స్వస్థత వస్తుందని చెప్తున్నారు. దానికి ఒక ధనం పెట్టేసి దాన్ని కొనుక్కుంటా ఉన్నారు. ఈ రోజున ఈ అరటిపండు తింటే నీకు గర్భం వస్తుందని చెప్తా ఉన్నారు. ఇదిగో ఈ యాపిల్ పండు తింటే నువ్వు మేడ మీద మేడ కట్టేస్తావు. ఈ కమలా పండు తింటే ఆస్తును సమకూర్చుకుంటావు, ఆయిల్ అమ్ముకుంటా ఉన్నారు. ఇదంతా దుర్బోధ. ఇది మంచి బోధ? మంచి బోధ కాదు. కానీ మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఈ బోధ కోసం, అంటే వాళ్ళ దగ్గర వాక్యం లేదు, వాక్యానికి ప్రాధాన్యతనివ్వరు, వీటినే ముందు స్థానంలో పెట్టేసి జనులందరూ కూడా మోసపూరితమైనటువంటి బోధన బోధిస్తూ ఈ ఆకర్షింప చేస్తూ ఉన్నప్పుడు దురద చెవులు గలవారై చాలామంది అటువైపే పరిగెత్తుతూ ఉన్నారు. సత్యం వైపు వాళ్ళ శ్రద్ధ చూపించట్లా. మన ఆవిడ అంటుంది, నీ కళ్ళు బాగాలేదుగా, పలానా ఆయన దగ్గరికి వెళ్తే కచ్చీపు ఇస్తాడు, ఆ కచ్చీపు కట్టుకుంటే నీకు కళ్ళు వచ్చేస్తాయి అంతే. ఏం చెప్పమంటారు చెప్పండి? కచ్చి పెట్టుకుంటే నీకు కళ్ళు వచ్చేస్తాయండి, మీరు అక్కడికి వెళ్ళండి, కొంచెం దూరం అయినా కానీ ఆయన అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా వచ్చేస్తే. అక్కడ పరుగులు ఎత్తుతున్నారు, కచ్చీపులు కట్టుకొని మొహాలకి, కాళ్ళకి, చేతులకి పడిపోతున్నారని చెప్పేసి అంటుంది. ఆడికి నన్ను వెళ్ళమంటుంది. ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వాలి. చాలామంది అట్లాగే ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్కడ సభలు పెడితే, ఇక్కడ సభలు పెడితే, మరొక చోట ఏయో వాళ్ళ ఆశ కల్పిస్తూ ఉంటుంటే అక్కడ పరిగెత్తుతూ ఉన్నారు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మీ సంఘంలో భోజనం పెడతారా? మేము వచ్చేస్తాం. మీ సంఘంలో ఖర్చులు ఇస్తారండి? అదేంటో సంఘాల్లో ఈ రోజున ఇది అలవాటు చేసేసారండి. ప్రతి సంఘంలో భోజనం కోసం జనాలు. మరి మీ సంఘంలో కూడా భోజనం పెడతారా? వస్తాము. అలవాటు చేసేసారు సంఘాలన్నింటిలో కూడా. పొల్యూట్ అయిపోయింది సంఘం. వాక్యానికి ప్రాధాన్యతనివ్వట్లా. ఏయో ఇస్తే, ఏయో పెడితే మేము వస్తాము, ఏదో జరిగితే మేము వస్తాము అన్నట్టుగా చూస్తున్నారు. కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఇవ్వట్లా. ఎక్కడికో వెళ్తున్నారు ప్రయాసపడి. చాలామంది అంటారు, మేము ప్రార్థనకి వెళ్తున్నామండి. ఎక్కడ? పలానా చోట ప్రార్థనకి వెళ్తున్నాం. రోజు ప్రార్థన. అక్కడ ఏ బోధ బోధిస్తున్నారు నీకు తెలుసా? ఎలాంటి బోధ బోధిస్తున్నా తెలుసా? ఈ రోజున ఎన్ని బోధలు ఉన్నాయో తెలుసా? అపవాదిగాడు అంత్య దినాల్లో వాడి యొక్క బోధకులను ప్రవేశపెట్టి గొర్రెల మధ్యకి తోడేళ్ళు గొర్రె బొచ్చు కప్పుకొని జనుల మధ్యకి పంపిస్తే ఆ బోధ నువ్వు గమనించగలవా? నువ్వు గమనించగలగాలంటే వాక్యం తెలిసి ఉండాలిగా. వాక్యం తెలియదుగా మీకు. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడాను, ఒక మాట చెప్తే, ఒక ప్రశ్న అడిగితే చెప్పగలరా? చెప్పలేరు. అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడికి వెళ్తున్నావు, ఎన్ని చోట్లకి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాసేపు కూర్చొని వస్తున్నారు, లేదంటే 4 గోడల మీద కూర్చొని
లేదంటే ఆ సభల్లో, ఆ గ్రౌండుల్లో ఆ 2 గంటలో గంట కూర్చొని బయటకు వచ్చేసి నువ్వు అనుకుంటున్నావు నేను భక్తి పుర్రాల్ని, నేను భక్తుడిని అనుకుంటే సరిపోతుందండి? అసలు వాక్యం నువ్వు హృదయంలో ఉందా? ఏదైనా అడిగితే నువ్వు చెప్పగలవా? తెలీదు. వాళ్ళు ఏం బోధిస్తున్నారో తెలీదు, అటువైపు వచ్చి కూర్చుంటున్నాం. ఇంకా అదృష్టం ఏంటంటే మనం ఎట్లాగో వాక్యం వినాం, ఒకవేళ వినాలని చూసినా మనకు అర్థం అవ్వదు, ఏదో కాసేపు కూర్చొని వచ్చేస్తున్నాం అంతే. ఇది ఒక అదృష్టం. ఒకవేళ ఆ వాక్యాన్ని కనుక అర్థం చేసుకునేటువంటి శక్తి నీకుంటే నువ్వు ఖచ్చితంగా తప్పుడు దోవల వైపు వాళ్ళు చెప్తున్న దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక విధంగా చెప్పుకోవాలంటే నేను చెప్తాను, వాక్యం ఎట్లాగో మనకు అర్థం అవ్వదు కదా కదా. ఎంత చెప్పు, నువ్వు ఎంతలో చెప్పుకో, నాకు అర్థం అవ్వదు, కాసేపు కూర్చొని నువ్వు ముగించేస్తే వెళ్ళిపోతా నేను, అంతే. ఎక్కడికైనా వెళ్తా, ఎంతసేపు అయినా కూర్చుంటా, అంతవరకు అయితే నేను చేయగలను. కానీ వాక్యం అయితే మనకు అర్థం అవ్వదు, వాక్యం గురించి మనకి పెద్ద పట్టింపు ఏమీ లేదండి కదా. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. అబద్ధ బోధ జాగ్రత్త. ఈ రోజున విస్తారంగా ప్రబలుతూ ఉంది. అపవాదిగాడి ఇలాగా ప్రచురిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. కొత్త దేవుళ్ళు, కొత్త దేవతల వైపు యుద్ధాన్ని నువ్వు కోరుకున్నట్లే నీ జీవితంలో శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. నేను ముగించేస్తూ ఉన్నాను. అలాంటి బోధకి ఈ రోజున కనుక వెళ్తే నీ జీవితంలో సంఘర్షణ ఉంటుంది. ఎందుకు? నీ ద్వారముల మీద యుద్ధం వచ్చి కూర్చుంది. ఇజ్రాయెల్ ప్రజల యొక్క ద్వారాల మీదకి యుద్ధం వచ్చి కూర్చుందంటే వాళ్ళు క్రొత్త దేవతల వైపు మొగ్గు చూపించి క్రొత్త దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. కాబట్టి ఆ బీభత్సకాండాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి వాళ్ళు మొరపెట్టారో అప్పుడు దేవుడు తన యొక్క భక్తులని దెబోరా, బారాక్ అనేటువంటి వారిని ఎన్నుకొని శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడు. అలాంటి వాళ్ళు విల్లుకాండ్రుల యొక్క శబ్దం ఒకప్పుడు వాళ్ళని వాళ్ళందరి జీవితాల్లో శాంతి లేకుండా చేస్తే, సమాధానం లేకుండా చేస్తే, ఎప్పుడైతే ఆ ధ్వని వినపడకోకుండా దేవుడు ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లోకి వచ్చాడో, వాళ్ళ జీవితాల్లోకి దేవుని వైపు తిరిగి మొరపెట్టినప్పుడు వాళ్ళ జీవితాల్లోకి దేవుని ఆహ్వానించారో, ఇప్పుడు దేవుడు వచ్చినటువంటి ఆ జీవితాలు దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ జీవితాల్లోకి సమాధానాన్ని ఇచ్చాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో సమాధానం లేదేమో, లేకపోవటానికి కారణాలు బైబిల్లో చెప్పింది. అలాంటి వైపు కనుక నువ్వు ఉన్నట్లయితే, లోక సంబంధం వైపు నువ్వు ఉన్నట్లయితే, ఎప్పుడైనా దేవుని వైపు తిరిగి ఆయన మొరపెట్టి అవన్నీ కూడా పక్కన పెట్టేసి లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు నువ్వు మొగ్గు చూపించి ఆయన మొరపెడితే ఆయన నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు దొరికేది ఏంటి తెలుసా? మొట్టమొదటిగా సమాధానం దొరికిద్ది. అందుకని అక్కడ రాయబడింది, ఇక విలుకాండ్రుల యొక్క ధ్వని మాకు వినపడదు, వెనుకాళ్ళు ధ్వని ఒకప్పుడు వినేవాళ్ళం. ఎప్పుడైతే దేవుని మేము ఆహ్వానించామో ఆయన మా జీవితాలకు వచ్చినప్పుడు చేసినటువంటి మొదటి అద్భుతం ఏంటంటే ఆ యుద్ధాన్ని ఆప్ చేశాడు, మా జీవితాల్లో సమాధానాన్ని తెచ్చాడు, శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు, మాకు రక్షణ అనుగ్రహించాడు, మా జీవితాల్లో శాంతిని అనుగ్రహించాడు. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కృపా సత్య సంపూర్ణుడా మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రభా మా ప్రియుల హృదయంలో భద్రపరచండి, చిగురించండి ప్రభా, అభివృద్ధిపరచబడటానికి సహాయం చేసి అయ్యా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింప చేయమని విశ్వాస జీవితంలో ప్రభావాల బలం పొందుకొని నాయన నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయమని అయ్యా తిరిగి మళ్ళీ ప్రయాణమై గృహానికి వెళుచుండే క్షేమాన్ని దయచేయండి, భద్రతను దయచేయండి. నీ చిత్తమైతే మరొకసారి మీ అందరూ కూడా నీ సన్నిధులు కలుసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము శాంతి సమాధానం నెమ్మది ఆదరణ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలమ్మ.